ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తూ కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్య ధ్యానాల్లో మనం ముందుకు కొనసాగుదాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం మనం చూస్తే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఎప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా చాలు ప్రేమిని వల్ల ఆ అజ్ఞాన కాలములను మీరు చూసి చూడనట్టుగా మీరుండడం మంచిది కాదు. ఆ రోజు అజ్ఞాన కాలం. ఏ రోజు? ఒక మానవుడు దేవునిని ఎరగకుండా అన్యునిగా జీవిస్తున్నంత కాలము అది ఒక చీకటి, అదొక అంధకారం. ఆ జ్ఞానం అంతా కూడా అజ్ఞానమే తప్ప జ్ఞానం మాత్రం కాదు. అయితే ఈ రోజున లోకమంతా సువార్త విస్తరించబడింది. ఈ రోజున ప్రపంచమంతా కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని చదవలేని బిడ్డలు లేరు. ఇప్పటికే ఈ వాక్యాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక మంది నమ్మారు, విశ్వసించారు, దేవుడు ఎవరో తెలుసుకున్నారు. దేవుని కుమారుడిగా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారో గ్రహించారు. క్రీస్తు ప్రభు వారు జయించారు. అంటే పాపములను వలన వచ్చి జీతము మరణమైతే మానవుడు పడినటువంటి ఆ యొక్క కష్టాల నుంచి మరలా మానవుడిని శిక్షలోనికి వెళ్ళిపోకుండా కాపాడటం కొరకే నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. అయితే గమనించాలి, ఆయన ఈ భూమి మీద మరణించి 3వ దినమున తిరిగి లేచారు. అట్టి గొప్ప ధన్యత తన యందు విశ్వాసం ఉంచిన వారికి కూడా దేవుడు అనుగ్రహించాలనుకున్నాడు. అందుకని వారసత్వం అనేది తండ్రి దగ్గర నుంచి కుమారులకు ఎలాగైతే సంక్రమించి బిల్డింగ్లు అయి ఉండొచ్చు, పొలాలు అయి ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఉద్యోగం కూడా వేస్తారు. ఉద్యోగం కూడా కుమార్తెలకు వేస్తారు కదా. గవర్నమెంట్ వారు సహకారంగా ఉంటారు ఆ విషయాల్లో. అయితే ఈ రీతిగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే మరణించి తిరిగి లేచారో, అలాగే తనను నమ్మినటువంటి వారందరికీ దేవుడు నిత్యజీవాన్ని అనుగ్రహించాడు. అందుకనే 90వ అధ్యాయంలో, కీర్తన గ్రంథము 90వ అధ్యాయంలో ఒక నరుడు ఈ భూమి మీద జీవించినంత కాలంలోనూ కూడా తన ఆయుష్కాలం ఎంత ఉంది? 70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. చాలు చాలు. అంటే ఏమండి, 70 కాదండి, 80 కాదండి, 102 సంవత్సరాలు కూడా మనుషుడు బతుకుతున్నాడండి. కొన్ని టీవీల్లో న్యూస్లు చూస్తున్నామండి, పేపర్లో న్యూస్లు చూస్తున్నామండి, వృద్ధులు ఉన్నారండి అని చెప్పేసి అనొచ్చేమో. కానీ నా ప్రియమైన పిల్లలారా, ఎలా చెప్పినా వారు అప్పుడు కూడా మరణించాల్సిందే తప్ప ఈ భూమి మీద శాశ్వతము జీవించే హక్కు ఎవరికీ లేదు. కానీ ఇట్టి హక్కుదారులు కాబడాలని, ఎట్టి హక్కుదారులు? భూమి విడిచినప్పుడు, మరణము సంభవించినప్పుడు మరలా తిరిగి లేచే వారు జీవితకాలమంతా కూడా నిత్యము జీవించేటువంటి హక్కును దేవుడు రాసిచ్చాడు. ఏమండి, మీరు గమనించాలి,
చాలామందికి ఇళ్ళు రాసిస్తారు, పొలాలు రాసిస్తారు, లేకపోతే వారి కుటుంబానికి సంబంధించినటువంటి హక్కుదారులుగా వారికి ఉన్న ఆస్తిపాస్తులు రకరకాలుగా రాసిస్తారు. అయితే దేవుడు రాసిచ్చినటువంటి ఒక గొప్ప బహుమానం, దేవుడు రాసిచ్చినటువంటి గొప్ప అనుగ్రహము ఏమిటి అని అంటే, ఈ భూమి మీద నువ్వు ఎన్నాళ్ళైనా బ్రతకొచ్చు, కానీ బ్రతికిన తర్వాత నువ్వు మరణించక తప్పదు. మరణించిన తర్వాత నీ ఆత్మ నరకానికి పోకుండా నీ ఆత్మను కంటికి రెప్పలా కాపాడటానికి ఆయన ఇచ్చిన గొప్ప బహుమానం. ఆ బహుమానమే నిత్య జీవము. ఆ నిత్య జీవము కొరకే ఈ భూమి మీద ఈ సువార్తను విస్తరింపజేస్తున్నాడు దేవుడు. గమనించాలి. చూడండి, మీరు ప్రియమైన వాళ్ళరా, మీరు జాగ్రత్తగా వినండి. ఆ అజ్ఞాన కాలములో చూసి చూడనట్టుగా విడిచిపెట్టాడు, కానీ ఇప్పుడు విడిచిపెట్టేవాడు కాదు అని అన్నాడంటే, ఆ రోజు నోవహు కాలంలో ఓడను సిద్ధపరచమన్నాడు. ఓడను సిద్ధపరిచిన తర్వాత ఓడలోనికి ప్రవేశించిన వారు ఉండగా ప్రవేశించలేనటువంటి వారికి శిక్ష వేస్తానని చెప్పడమే కదా. అయితే అప్పుడు ఆ యొక్క నోవహు కుటుంబ సభ్యులు తప్ప ఎవరు వెళ్ళలేకపోయారు. అందుకనే నోవహు కుటుంబము తప్ప ఆ ఓడలోనికి ఎవరు ప్రవేశించలేదు కనుక ఆ రోజున జలప్రళయముతో వారు నశించిపోయారు. అయితే చూడండి, యోనా విషయంకి వచ్చేటప్పటికి కూడా నినివే పట్టణ ప్రజలు రక్షించబడాలనే ఉద్దేశంతో దేవుడు ప్రణాళిక వేశాడు. ఎందుకంటే వారి యొక్క విధానము, అంటే వారి యొక్క ప్రవర్తన తీరు బాగోలేదు. అక్కడ నోవహు కాలములో ఎలాగైతే నరులు చెడిపోయి ఉన్నారో అలాగే వారిని తప్పించడానికి ప్రయత్నం చేసిన వారు తప్పించబడటానికి అవకాశం ఇవ్వాల. వారు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఈ భూమి మీద కావలసినటువంటి సమృద్ధి అంతటినీ కూడా కావాలని మానవుడు అడుగుతున్నాడు. మీరు కూడా గుర్తించాలి. ఆ రోజు నోవహు కంట కూలి పని వాళ్ళు కావాలంటే ఎవరు వచ్చేవారు? ప్రజలందరూ వచ్చేవారే కదా. వారు కడుపు నిండా భోజనం చేయడానికి సహకారం దొరికిందా లేదా? నోవహు అందరికీ కూడా తినడానికి, తాగడానికి, పోషించబడటానికి అన్ని అవకాశాలు ఇచ్చాడా లేదా? అయితే ఓడ తయారు చేసే వరకు కూడా పనివాళ్ళుగానైనా సహకరించారు తప్ప వాళ్ళ జీవితకాలంలో బ్రతకాలనే ఉద్దేశంతో ఓడెక్కితే తప్ప మనం బ్రతకలేమన్న విషయాన్ని మాత్రం పట్టించుకోలేదు. మీరు సరిగా అర్థం చేసుకోండి. వారు ఏం చేయలేదు? గ్రహించలేదు కాదు, వారు పట్టించుకోలేదు. వారు పట్టించుకోలేకపోవడం వల్ల వాళ్ళు నీటిలో వారు మునిగి చనిపోయారు. అంచేత మానవుణ్ణి దేవుడు ప్రేమించాలనే ఉద్దేశంతో ఆయన ఏదో ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ మార్గాన్ని పట్టించుకోకపోతే ఆ మానవుడు వాటిలో నశించిపోతాడు. అప్పుడు చెయ్యందించిన అవకాశం ఉండదు. అందుకనే ఆ యొక్క నినివే పట్టణ ప్రజలందరినీ కూడా రక్షించాలనే ఉద్దేశంతో యోనాను పంపించాడు. యోనాను పంపించినప్పుడు కూడా వారు కూడా ఏం చేశారు? గోనె బట్ట కట్టుకుని వారు ఉపవాసం ఉండి వారు భయభక్తులు కలిగి ప్రభువుకి ప్రార్థన చేశారు. దేవునికి ప్రార్థన చేయడమే కాకుండా, వారు గోనెపట్ట కట్టుకోవడమే కాకుండా, ఉపవాసం ఉండడమే కాకుండా, వారు చేసిన మంచి పని ఏంటో తెలుసా? మంచి కార్యం ఏంటో తెలుసా? లోబడ్డారు. వారు ఏం చేశారు? అమ్మో, దేవుడు పంపించాడు, ఇంతవరకు మనం భ్రష్టత్వంలో బ్రతికామేమో, మనం నిర్లక్ష్యంగా ఉన్నామేమో, మన పట్టణం అంతా కూడా నాశనం అయిపోతుందంటే గల కారణం దేవునికి ఇష్టం లేదు, అందుకని బాగు చేయాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు. పట్టణం బాగుండా, పట్టణం అంతా కూడా సమృద్ధితో ఉంటే ప్రయోజనం ఏముంది? పట్టణం అంతా కూడా ఏంటిది గొప్ప పట్టణం అని పేరు ప్రతిష్టలు ఉంటే ప్రయోజనం ఏముంది? మనుషుల యొక్క విధానం దేవునికి నచ్చాలి కదా. అందుచేత మన విధానం దేవునికి నచ్చలేదు కనుక యోనాను పంపించారు. యోనా చెప్పినటువంటి మాట ప్రకారంగా మనం వినాలని చెప్పేసి ఆ ప్రజలు విన్నారు. ఆ ప్రజలు విన్నారు. వినడమే కాకుండా రాజుగారు కూడా ఎక్కడి నుంచి దిగి వచ్చాడు? సింహాసనాన్ని దిగి ఆయన కూడా గోనెపట్ట కట్టుకుని ఈ ప్రజలందరితో పాటు కలిసి ప్రభువుకి ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా యోనా గారు, మీరు ఎలా చెబితే అలాగ మేము అంగీకరిస్తాం.
మీరు ఆ ప్రాణపాయ పరిస్థితుల్లో నినేవే పట్టణంలోకి వెళ్ళిపోతున్నటువంటి మిమ్మలను ఆ తిమింగలం కడుపులో పెట్టి మిమ్మల్ని కాపాడినటువంటి దేవుడు మమ్మల్ని కాపాడటం కొరకే అని మేము అంగీకరిస్తున్నామని చెప్పేసి ఆ ప్రజలందరూ కూడా అంగీకరించారు. ఆ నినేవే పట్టణ ప్రజలందరూ కూడా అంగీకరించారు కనుకనే ఆ తర్షీషు పట్టణం నుంచి ఆ యొక్క యోనా వచ్చాడన్న విషయం, ప్రమాదంలోంచి తన కాపాడబడినట్లుగానే మనల్ని కూడా కాపాడటానికి యోనాను పంపించాడని వారు విధేయత కలిగి ఉన్నారు, లోబడ్డారు. అందుకని నా ప్రియమైన పిల్లలారా, మనమందరం కూడా గుర్తించాల్సింది ఏంటంటే మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలి. మారు మనస్సు పొందాలి. మారు మనస్సు అంటే మానవుని యొక్క జీవితంలో తను ప్రవర్తించేటువంటి ప్రవర్తన ఒకటైతే దేవుడు ఇష్టపడినటువంటి ప్రవర్తన మరొకటి. ఇప్పుడు ఈ ప్రవర్తనలో మార్పు కావాలి. ఈ మార్పు ఎప్పుడైతే కనిపించిందో వాటినే మనస్సు మార్చుకున్నారు అని అర్థం. ఒక్క నిమిషం చాలండి. మనిషి జీవితానికి మంచి చేయాలన్న ఉద్దేశం, ఇది చెడు, దీని జోలికి వెళ్ళకూడదు అనడానికి, లేకపోతే ఏమాత్రము కూడా మనము నోరు జారామా అని పశ్చాత్తాపడడానికి, లేకపోతే ఏదైనా పోట్లాడితే కనుక ఇది పొరపాటు అని గ్రహించడానికి, లేకపోతే ఏ విషయంలోనైనా సరే తొందరపడి నిర్ణయం తీసుకుని మనం ఏదో ఒక ఆలోచన ప్రకారంగా చేసేస్తే కనుక ఈ ఆలోచన సరి అయినది కాదు అని మనం గ్రహించడానికి ఎంతో సమయం పట్టదు. పట్టిన వెంటనే పశ్చాత్తాపడాలి. ఆ ఆలోచన చెడ్డది, ఇది నా ఆలోచన. సొంత ఆలోచనలను మాత్రం నేను నిర్ణయించుకోకూడదు, సొంత ఆలోచనలు మనం చేయకూడదు. దేవుని యొక్క ఆలోచన, దేవుని ఉద్దేశాలను మాత్రమే ఈ భూమి మీద నెరవేర్చడానికి దేవుడు ఈ భూమి మీద మనల్ని ఉంచాడని మొట్టమొదటిగా గుర్తించాలి. అందుకనే మారు మనస్సు పొందాలి. ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి, మనసు మార్చుకోవాలి. అయితే మానవుడు ఏం చేస్తున్నాడంటే తన ఆలోచనల ప్రకారంగా తను జీవించుకుంటూ పోతున్నాడు, కానీ దేవునికి అవకాశం ఇవ్వడం లేదు. అందుకనే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చూడండి ఒకసారి. అంటే పేతురు ఇలా చెప్తున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అంటే ఎవరైతే మారు మనస్సు పొందారో, మనస్సు మార్చుకున్నారో వారు చేయాల్సినటువంటి మొదటి ప్రక్రియ, మొదటి కార్యం ఏంటి అంటే బాప్తిస్మం తీసుకోవాలి. ఏం చేయాలా? బాప్తిస్మం తీసుకోవాలి. చాలామంది క్రైస్తవులు అనిపించుకుంటున్నారు, చాలామంది చర్చిలకు వెళ్తున్నారు, చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు మాకు బండ్లే తెలుసండి అని అంటారు. బోళ్ళని పాటలు పాడుతూ ఉంటారు, బోళ్ళని కార్యక్రమాల్లో పాల్పొందుతారు, చర్చికి కానుకలు బోళ్ళని కానుకలు ఇస్తూ ఉంటారు, కానీ బాప్తిస్మం మాత్రం వరకు తీసుకోరు. అందుకనే మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం మీరు పశ్చాత్తాపడ్డారని తెలియాలి అని అంటే కనుక, మీరు ప్రభుతో ఉండాలని అంగీకరించారు అని తెలియాలి అని అంటే కనుక మీరు ఖచ్చితంగా బాప్తిస్మము తీసుకోవాలి. బాప్తిస్మము తీసుకోవడం అంటే మనకొక భారతదేశంలో ఒక ఆధార్ కార్డు ఎలాగైతే ఉంటుందో, ఆధార్ కార్డు ప్రకారంగా పాస్పోర్ట్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, లేకపోతే ఈ భూమి మీద డ్రైవింగ్ లైసెన్స్, రోడ్డు మీదకి తిరగాలంటే డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా, లేకపోతే మనము స్కూల్లో సర్టిఫికెట్స్ పొందాలన్నా, గవర్నమెంట్ పథకాలు పొందుకోవాలన్నా ఒక ఆధార్ కార్డు ఒకటి ఆధారపడి ఉంటుంది. ఆ నెంబర్ ప్రకారంగా ఆన్లైన్లో కొట్టినప్పుడు మన డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. మన వివరాలన్నింటిని బట్టి మనకి ఏమేమి పెట్టాలి, ఏమి అందజేయాలి, ఎలా చేస్తే మంచిదని చెప్పేసి ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే క్రీస్తుని ఎరిగినటువంటి వారు మారు మనస్సు పొందారని చెప్పడానికి రుజువుగా వారు చేయాల్సింది ఏంటంటే బాప్తిస్మము తీసుకోవాలి. అయితే ఆ బాప్తిస్మం ఎలా తీసుకున్నారు ఏంటి అనేది ఇంకా అనేకమైన విషయాలు ఉంటాయి, కానీ వీటిలో ఈ బాప్తిస్మం తీసుకునేటప్పుడు వారు చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే రోమా 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. చాలు. అంటే యేసు ప్రభువుని
నువ్వు ఒప్పుకోవాలి. ఎలా ఒప్పుకోవాలి? ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు అని ఒప్పుకోవాలి. ఏమండి, ఫస్ట్ పేతురు చెప్పింది ఏంటి? పాప క్షమాపణ నిమిత్తము. అంటే నువ్వు పాపివి, నీ పాపములన్నిటిని కూడా ఏం చేయాలి? క్షమించమని దేవుణ్ణి అడగాలి అని అంటే కనుక నువ్వు అడిగిన దానికి తగినట్లుగా ప్రభువుని అడిగి నేను పశ్చాత్తాపడటానికి నేను సిద్ధమే అని నువ్వు ఎప్పుడైతే అన్నావో, నీ పాపములను నువ్వు విడిచిపెట్టాలని ఎప్పుడైతే అనుకున్నావో అప్పుడు బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఏం నమ్మాలి? బాప్తిస్మం తీసుకునేటప్పుడు నువ్వు నమ్మాల్సినటువంటిది మొట్టమొదటిది కారణం ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ నోటితో ఎలా ఒప్పుకుంటావని అంటే ఆయన మరణించి తిరిగి లేచారని నమ్మాలి. ముందు మృతులలో నుండి ఆయన తిరిగి లేచాడు. ఎవరండి? మనుషులందరూ చనిపోయారు తప్ప ఎవరు తిరిగి లేవలేదు. ఇప్పటికే చాలామంది, కొంతమంది డాంబికంగా కబుర్లు చెప్పేటటువంటి వారు, లేకపోతే అసలు మేము ఇంత అంతా కాదని చెప్పే గొప్పలు చెప్పినటువంటి వారు కూడా రకరకాల ప్రయత్నాలు చేసిన వాళ్ళందరూ కూడా చనిపోయారే తప్ప పుట్టినరోజు ఉంది వాళ్ళకి, మరణించిన రోజు ఉంది, కానీ వారు తిరిగి లేచారనే రోజు మాత్రం ఎవరికీ లేదు. ఇది యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే దక్కింది. అందుకనే సర్వోన్నతుడైన దేవునిని మనం ఆరాధించేటప్పుడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారిని మనం స్మరించుకుంటాం. ఆయనే రక్షకుడు అని మనం నమ్ముతాం. అందుకనే మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, ఆయన మరణించి తిరిగి లేచారు. ఇక మార్కు సువార్త 1వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో 14-15 వచనాలు చూస్తే మార్కు సువార్త 1వ అధ్యాయం 14-15 వచనాలు. చాలు ప్రియమైన వాళ్ళరా, అంటే దేవుని యొక్క సువార్త వ్యాప్తి చేస్తూ ఉన్నారు. దేవుని సువార్తను వ్యాప్తి చేస్తున్నప్పుడు కాలము పరిపూర్ణమైనప్పుడు, ఏమైనప్పుడు అంటే కంప్లీట్ అవుతున్నప్పుడు, కాలము ముగింపులోనికి వచ్చినప్పుడు జరిగే సంఘటన ఏంటి అంటే నీవు ఎక్కడైతే సువార్త వినిపిస్తుందో ఆ సువార్తలో ఉన్న సత్యాన్ని నువ్వు నమ్మాలి. ఈ రోజున ఈ సువార్తను కూడా రకరకాలుగా మలిచి మాట్లాడే బోధకులు కూడా ఉన్నారు. అబద్ధ బోధకులు కూడా తయారైపోయారు. అబద్ధ ప్రవక్తలు కూడా తయారయ్యారు. ఏది సరైనదో ఏది సరైనది కాదు అని నలుగురు ఒక్కసారి కూర్చుని బైబిల్ తిరగేస్తే నలుగురిలో ఎవరో ఒకరు తేలుతారు. అందుకని ఈరోజు ఏదైనా సందర్భం మాట్లాడుతున్నప్పుడు చిన్నది పెద్ద చేస్తున్నారని చాలామంది అంటారు. అన్నవాళ్ళకి మాత్రం బైబిల్ గురించినటువంటి అవగాహన సరిగా లేదని అర్థం. అంటే పోటీలో నిలబడరంటే వీళ్ళు. కానీ వీళ్ళ కబుర్లు ఎలా చెప్తారంటే నాకు తెలిసింది నేను చెప్పేస్తానని చెప్పేయడం అనమాట. అందుచేత నలుగురు మాట్లాడాలి, నలుగురిలోనూ ఇద్దరు మాట్లాడింది సరైనది అయి ఉండాలి. ఒక్కరు మాట్లాడింది కాకుండా ఇద్దరు మాట్లాడేది అంగీకారం అయి ఉండాలి. ఈ మధ్యన చేసే సంఘటన ఏంటంటే ఇద్దరు మాట్లాడినా ముగ్గురు మాట్లాడినా చేసేది ఏంటంటే ఎక్కువ మంది జనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మాటే అంగీకరించే మనసు ఎక్కువైపోయింది. అది వద్దు. ప్రజలందరూ కూడా ఎక్కువ మంది ఏ బోధకుడి దగ్గర ఉంటే ఆ బోధకుడిదే సరి అయిన బోధ అని మాత్రం అనుకోవద్దు. అసలు ప్రజలందరూ కూడా అది లేరు, అతను బోధ బోధిస్తున్నాడు కానీ ఆ బోధించే చోట నలుగురు కూడా కనిపించడం లేదు అని అనుకునేటువంటి వాడిది అబద్ధ బోధని అని అనుకోవాల్సిన పని లేదు. అంచేత ఈరోజు డాంబికంగా కనిపించేటువంటి బోధల్లో సత్యం ఉందో లేదో పరిశీలన చేసుకోవాల్సిన బాధ్యత విశ్వాసులదే. అందుకనే బోధకులు తారుమారు చేసేటటువంటి వారు ఉన్నారు కనుక ఖచ్చితంగా మంచి బోధను, సత్య బోధను బోధించేటటువంటి వారు ఉండాలని, అటువంటి బోధకులు ఎవరు గ్రహించి వారిని బలపరచడానికి ప్రయత్నం చేయాలి. మారు మనస్సు పొందినటువంటి బిడ్డలు, లేకపోతే మారు మనస్సు పొందినటువంటి బిడ్డలందరూ కూడా సరైనటువంటి బోధకుడిని సత్యాన్ని అన్వేషించి సత్యాన్ని
బోధించేటటువంటి బోధకుడిని బలపరచకపోతే సత్యం ఏమైపోతుందంటే ఇది ఏమైపోతుంది, మరుగున పడిపోతుంది. అసత్యం ఏమైపోతుంది, బహిరంగం అయిపోతుంది. బహిరంగ బోధకులుగా అబద్ధ బోధకులు చలామణి అయ్యి దేవుని యొక్క సత్యాన్ని ఏం చేస్తారు, తొంగలో తొక్కేస్తారు. అందుకని మనం ఎవరినైనా ప్రోత్సహించేటప్పుడు, బలపరిచేటప్పుడు కూడా మారు మనసుకు తగిన ఫలమే మంచిదే, కానీ వాటిల్లో కూడా ఏమున్నాయి, అసత్యం ఉంది. అందుచేత సత్యాన్ని అన్వేషించడం మానవుని యొక్క జ్ఞానమై ఉండాలి. అందుకని నా ప్రియమైన పిల్లలారా, మనం గుర్తించాల్సింది ఏంటంటే సువార్త ప్రకటించబడుతున్నది కనుక ఈ సువార్తను నమ్మాలి. ఈ సువార్తను నమ్మేటప్పుడు ఆ సత్యాన్ని అన్వేషించడం నేర్చుకోవాలి. లూకాసు వార్త 24వ అధ్యాయం 47వ వచనం చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 47వ వచనం. అంటే మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడినవి. అంటే మారు మనస్సు గురించి ప్రకటించాలి, పాప క్షమాపణ గురించి ప్రకటించాలి. మీరు ఇప్పుడు గమనించాలి, బోధనలో కూడా రకాలు ఉన్నాయి. ఏంటి అని అంటే మారు మనస్సు గురించినటువంటి బోధను, పాప క్షమాపణ గురించినటువంటి బోధను తగ్గిపోయింది. ఈ బోధ ఎంత తగ్గిపోయిందో లెక్కేదండి. 100%, 100% బోధలో ఒక 10% మాత్రమే ఈ పాప క్షమాపణ గురించి, మారు మనసు గురించి బోధిస్తున్నారు. ఎప్పుడు చూసినా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కోసం మాత్రమే మాట్లాడుతున్నారు, భౌతిక సంబంధమైన అవసరతల కోసం మాత్రమే మాట్లాడుతున్నారు. ఈ భూమి మీద వివాహం కావాలా, ఉద్యోగం కావాలా, వ్యాపారం కావాలా, ఈ 70-80 సంవత్సరాల్లో నీ బ్రతుకులో ఏం కావాలా, శాంతి కావాలా, సమాధానం కావాలా, భవిష్యత్తులో నువ్వు ఇలాగైపోతావు, అలాగైపోతావు, అన్నీ నెరవేర్చబడతాయి, దీవులన్నీ కూడా నీవే, నీకే నీకే నీకే. అసలు ఈ బోధ చెప్పినా అవుతుంది, చెప్పకపోయినా అవుతుంది. విశ్వాసులు మాత్రం అవిశ్వాసులుగా మారిపోయే పరిస్థితులు వస్తున్నాయి. అంతేకాకుండా విశ్వాసులు పిశాసులుగా మారిపోయినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. గల కారణం ఏంటో తెలుసా? ఏ బోధకుడి మాట నమ్మాలో తెలియక ఆకర్షించే బోధలు ఎక్కువైపోయినాయి. ఈ ఆకర్షించే బోధలకు సంబంధించిన వాళ్ళకి అనేక మందికి సహకారం అందించేటువంటి విశ్వాసులు, భక్తులు ఎక్కువైపోయారు. అందుచేత ఈ భూమి మీద దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడడం లేదు, పతనమైపోతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆ రోజు నోవాహు కాలంలో జలప్రళయం వచ్చినట్లుగా ఈ నినేవే పట్టణ ప్రజలకు ప్రమాదం పొంచి ఉన్నట్లుగా ఈ రోజున కూడా మన దేశంలో, మన భూమి మీద ఈ ప్రమాదం, అపాయం ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది. వస్తుంది కాదు, వచ్చేసింది. కారణం ఏంటంటే సత్యాన్ని అన్వేషించేటటువంటి వారు మారు మనస్సు గురించి, పాప క్షమాపణ గురించి అసలు సువార్తలో లేనే లేదు. ఏదో 10 నిమిషాలు జాగ్రత్తగా చెప్తారు. మొత్తం గంట సేపు కూడా ఏం చెప్తారు? నీ బాధల గురించి, నీ సమస్యల గురించి, నీ అవసరాల గురించి, నీ నీరసాల గురించి, నీ బలహీనతల గురించి, వీటి గురించి చెప్పేసి నిన్ను తప్పుదోవ పట్టిస్తున్నారు. అప్పుడు మాత్రమే మానవుడు, భక్తుడు ఏం చేస్తున్నాడంటే, విశ్వాసం ఏం చేస్తుందంటే వాటికి మాత్రమే ఈ లోకములో తావిచ్చేసి, అవకాశం ఇచ్చేసి జేజేలు పలుకుతున్నారు. ఈ జేజేలు పలికేటటువంటి సమయాల నుంచి విడుదల పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. వారి మనస్సును, పాప క్షమాపణను ఎవరైతే ప్రకటిస్తారో ఈ ప్రకటించేటువంటి ప్రకటన మాత్రం ఖచ్చితంగా అంగీకరించాలి. ఇటువంటి బోధకులను ఎక్కువగా ప్రోత్సహించాలి, అటువంటి సంఘాలను ఎక్కువగా ప్రోత్సహించాలి. అటువంటి మీటింగ్స్ ఏమైనా జరిగితే అత్యధికంగా వేలాదిగా, లక్షలాదిగా జనం తరలి వెళ్ళి వాటిని నేర్చుకుని మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవడానికి ప్రయత్నము చేయాలి. అంతేగాని స్వస్థతలు జరుగుతున్నాయని చెప్పేసి, అద్భుతాలు జరుగుతున్నాయి కదా, అవసరం తీరుతున్నాయి కదా అని చెప్పేసి ఒక కాయ ఇస్తాడు, అరటి పండు ఇస్తాడని, యాపిల్ పండు ఇస్తాడని, లేకపోతే ఇటువంటి ఏదో ఇస్తే ఏదో జరుగుతుందని, పిల్లలు పుడతారని, ఉద్యోగాలు వస్తాయని, వ్యాపారంలో
అభివృద్ధి చెందుతాయని. ఇవన్నీ బోటకప్ప మాటలు. నా ప్రియమైన పిల్లలారా, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటే, మారు మనస్సు కలిగి ఉంటే, పాప క్షమాపణ కలిగి ఉంటే, అటువంటి సువార్తను నువ్వు అంగీకరిస్తే ఆటోమేటిక్గా నువ్వు ఇంట్లో కూర్చున్న నీ కార్యాలు దేవుడు నెరవేర్చుకుంటూనే పోతాడు. అటువంటి సంఘాలను ప్రోత్సహించండి, అటువంటి సేవకులను బలపరచండి. అందుకని మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చూస్తే, మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. చాలు ప్రియమైన వాళ్ళ, ఇక ముగింపులోనికి వచ్చాం. బాప్తిస్మం ఇచ్చి యాహాను అని ముద్ర పడిపోయింది యాహాను గారికి. ఎందుకు పడింది అని అంటే, ఆయన యేసేపు మరియలతో పాటు సమానమైనటువంటి ఆ తల్లిదండ్రులుగా జకర్యా ఎలిజబెత్ అమ్మ పేరు మోశారు. ఆ పేరు మోసినటువంటి వారి కడుపున పుట్టినటువంటి బిడ్డే ఎవరు? యాహాను గారు. ఈ యాహాను గారు ఉన్నప్పుడు మరీ తల్లి కూడా కన్యక గర్భము ధరించినప్పుడు కూడా ఇరువురు కూడా కలిసి మాట్లాడుకునేటప్పుడట పిల్లలు సందడిగా ఉన్నారట. ఆ సందడిలో నుండి పుట్టుకొచ్చినటువంటి మొదటి వ్యక్తి యాహాను, తదుపరి యేసు ప్రభువారు. ఇక బాప్తిస్మం ఇచ్చి యాహాను అంటున్నారు, నాకు వయసుకు పెద్దవాడినైనా నేను నీళ్లలో మాత్రమే బాప్తిస్మం నేను ఇస్తాను తప్ప, నీళ్లలో బాప్తిస్మం ఇవ్వడానికి మాత్రమే నేను అర్హుడిని తప్ప, నా తర్వాత పుట్టినటువంటి వాడు యేసేపు మరియల యొక్క కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎలా ఇస్తారో తెలుసా బాప్తిస్మం? ఎలా ఇస్తారు? ఈ నీళ్ల ద్వారా ఇచ్చేటటువంటి బాప్తిస్మం తర్వాత అగ్నిలోనూ పరిశుద్ధాత్మ శక్తి చేతను బాప్తిస్మము ఇస్తారు. ఎవరిస్తారు ఇప్పుడు? పరిశుద్ధాత్ముడు. అగ్నిలోను నీవు బాప్తిస్మం పొందడానికి సిద్ధపడాలి అని అంటే కనుక నువ్వు నీళ్లలో ఫస్ట్ బాప్తిస్మం తీసుకోవాలనే ప్రయత్నం చేయాలి. బాప్తిస్మం తీసుకునేటప్పుడు నీళ్లలో బాప్తిస్మం తీసుకోవాలి. నీళ్లలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత నువ్వెవరితో నింపబడతావు? క్రీస్తు ప్రభువారు ఎలాగైతే పరిశుద్ధాత్మ ద్వారాను అగ్నితోనూ నిన్ను నింపడానికి సిద్ధపడుతున్నాడు. అగ్ని అభిషేకం అంటున్నారు. పనిగట్టుకుని పొయ్యిలో ఉన్నటువంటి నిప్పులు తెచ్చేసి మీటింగ్ జరుగుతున్నప్పుడు విశ్వాసం మీద చల్లేశారనుకో, ఏమైపోద్ది? ఆ అగ్ని బాప్తిస్మం కదా. అలా ఎవరూ చేయరు. అగ్ని బాప్తిస్మం అని అంటే హృదయాలను రగిలించడానికి మాట్లాడతారంతే. అందుకనే అగ్నిలోనూ పరిశుద్ధాత్మలోనూ కూడా బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మాలి, విశ్వసించాలి. నీవు నీళ్లలో బాప్తిస్మం తీసుకుంటావు, కానీ మిగిలిన 2 కార్యాలు ఎవరు చేస్తారు? దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. అందుకని నా ప్రియమైన పిల్లలారా, మనం గుర్తించాల్సింది ఏంటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం చదువుకుని ముగించుకుందాం. చాలు ప్రియమైన వాళ్ళరా, ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించిన తర్వాత తన శిష్యులు ప్రకటించిన తర్వాత అపోస్తలులైనటువంటి వారు ప్రకటిస్తూ ఉన్న పత్రికలు రాసినటువంటి అపోస్తలులైనటువంటి పౌలు గారు తోటి సహా ఎవరు ప్రకటించినా తదుపరి ఈ భూమి మీద సువార్తికులు, సేవకులు, ప్రవక్తలుగా ఆ పేరు చెప్పుకుంటున్నటువంటి వారు, సేవకులు, దైవజనులు ఎవరు ప్రకటించినటువంటి ప్రకటనలో ఉన్న ఒకే ఒక్క గొప్ప మర్మం ఏంటంటే మారు మనస్సుకు తగిన ఫలం ఫలించండి. అందుకని
ఈ రోజున స్వార్థ విస్తరించబడాలి. నువ్వు ఏ రూపంలో ప్రభు దగ్గరికి వచ్చినా పర్వాలేదు, కానీ చివరికి మాత్రం నీవు పాపాన్ని ఒప్పుకోవాలి, క్షమించబడాలి, మనసు మార్చుకోవాలి, నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి. ప్రభువుతో నువ్వు ఒక మంచి సంబంధం కలిగి ఉండాలి, మంచి సహవాసాన్ని పెంచుకోవాలి. అటువంటి సమయంలో నువ్వు ఎంతవరకు ప్రభువుతో ఉన్నావో వాటిని పరిగణనలో ఉంచుకుంటే కనుక దేవుడు భౌతికంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆత్మీయంగా కూడా నిన్ను బలపరుస్తాడు. ఈ విషయాల్లో ఏమాత్రము కూడా కొరత లేకుండా దేవుడు అన్ని విషయాలను కూడా దేవుడు సమృద్ధిని అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, చూసి చూడనట్టుగా గత కాలంలో అయిపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందాలనే ఉద్దేశమై ఉన్నది. ఈ ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకే పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మనసును మార్చుకుని మా జీవితాలని కొరకు సమర్పించాల్సిన సమయం ఆసన్నమైనది. ఆ రోజు నోవహు కాలములో నరుల చెడుతనమును బట్టి వారు మారాలి అని అనుకున్న మారలేకపోయారు. అందుకనే జలప్రళయం రప్పించినప్పుడు నువ్వు కాపాడాలనే ఉద్దేశంతో వాడని సిద్ధపరిచిన రాలేకపోయారు. ఈరోజు కూడా భూమి మీద జరిగే సంఘటన అలాగే కనిపిస్తుంది. ఆ రోజున నినివే పట్టణ ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో మీరు సువార్తను ప్రకటించినప్పుడు, యోనా ద్వారా సువార్త ప్రకటించబడినప్పుడు, సువార్తలో భాగంగా యోనా సాక్ష్యం విన్నారు. యోనా ఎందుకు ఆ ప్రకటిస్తున్నాడో గ్రహించారు. దేవాని మాటకు లోబడ్డారు. వారు భయభక్తులు కలిగి ఉన్నారు. ఏదైతే వారి మీద అపాయము శిక్ష పడుతుందని అనుకున్నామో ఆ శిక్ష నుంచి వారు తప్పించబడ్డారు, నీ ప్రేమను పొందుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారితో వాదన చేసి సమరయ స్త్రీ తన పట్టణమును అంతటిని కూడా కాపాడుకున్నది. ఎన్ని వాదనలు జరిగినా నిత్యజీవం అనుగ్రహించేవాడు. ఎన్ని వాదనలు జరిగినా ఈ నీళ్లు త్రాగితే దాహం వేస్తుంది, కానీ ఆయన ఇచ్చి నీళ్లు త్రాగితే అసలు దాహమే వేయదు అని యేసు ప్రభు వారిని గురించి గ్రహించగలిగి ఆ సమరయ పట్టణం అంతా కూడా సువార్త ప్రకటించి అనేక మందిని రక్షించగలిగినటువంటి సమర్థురాలిగా సమరయ స్త్రీ మారింది ప్రభు. ఈ రోజున బిడ్డలు ఎంతోమంది వాదనల మీద వాదనలు వాదిస్తూ ఉన్నారు. ఎవరెలా వాదించినా చివరికి నిజం గెలుస్తుంది. ఎవరెలా వాదోపవాదాలు చేసినా, అబద్ధానికి ఎంతమంది సపోర్ట్గా సహకారంగా ఉన్నా ఒకరోజు నిజం గెలుస్తుంది. నిజానికి, సత్యానికి, లేఖనానుసారమైనటువంటి బోధకు ఒకరోజు ఈ ప్రజా సమూహం అంతా కూడా లోబడబోతున్నారు. నాయన, ఎవరైతే లోబడుతున్నారో వారి శిక్ష నుంచి తప్పించబడబోతున్నారు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదముల కొరకు కాకుండా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముల కొరకడకాయ మేము జీవించి కానంత కాలంలోనూ జాగ్రత్త పడగలిగేటంత జ్ఞానవంతులుగా చేయమని అడుగుతున్నాం. ఎవరైతే తప్పిపోతున్నారో వారిని సరిగ్గా మార్గంలో నడిపించండి. ఎవరైతే అన్య జీవితంలో ఉండి ఇంకా ప్రభువాని ఎరగలేకపోయారో వారిని నీ వైపు నడిపించడానికి ఈ బోధ వారిని కురుకులు పలగలిగినట్లుగా చేయండి. ఇక ఎవరైతే వారి జీవితాల్లో సత్యాన్వేషణ కోసం ప్రయాసపడుతున్నారో వారికి సహకరించగలిగినటువంటి విశ్వాసులను, ప్రోత్సహించగలిగినటువంటి బోధకులను, అటువంటి వారు ప్రోత్సహించబడి బలపరచబడగలిగిన కార్యములు ఈ భూమి మీద జరిగించుకుని అడుగుతున్నాం. సంఘాలు స్థిరపరచబడాలి. సత్యాన్ని అన్వేషించేటటువంటి బోధకులు ప్రభు అభివృద్ధి పదంలో నడిపించబడాలి. అటువంటి వారు బలపరచబడాలి. అటువంటి కంఠధ్వని
అనేక మందికి వినిపించి సువార్తను వ్యాప్తి చేయటం కొరకే ప్రోత్సహించేటటువంటి బిడ్డలను బలపరచండి ప్రభువా. అంతేకాకుండా బాప్తిస్మం తీసుకోవాలి, నీళ్లలో బాప్తిస్మం తీసుకోవటమే కాకుండా అగ్ని ద్వారాను పరిశుద్ధాత్మ ద్వారాను వారికి సమీపస్తులు అవడానికి సిద్ధపరుస్తూ ఉన్నారు. ఎవరైతే వీటిని అంగీకరిస్తారో, ఎవరైతే సువార్తను విశ్వసిస్తారో, ఎవరైతే క్రీస్తున్న సొంత రక్షకుడిని అంగీకరించి వారి జీవితాలని కొరకు సమర్పిస్తారో వారందరినీ నీ స్వాధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాం. ఈ పరిశుద్ధాత్మ సహవాసం ఆదరణ ఈ ప్రియులైనటువంటి బిడ్డలందరికీ, ఎవరైతే వారి జీవితాల్లో నీ వైపు చూసి ఇప్పుడైనా మారు మనసు పొంది, ఇప్పుడైనా మనసు మార్చుకుని నీ కొరకు వారి యొక్క మనసులు ఇచ్చి ఆ పట్టణస్తురాలు సమరయ పట్టణస్తురాలు ఏ రీతికైతే తన పట్టణాన్ని అంతటి కూడా మార్చుకుందాం, అనేక వేల మంది లోబడినట్లుగా వేలాది మంది లక్షలాది మంది నీ సువార్తను అంగీకరించగలిగినట్లుగా చేస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు పేరిట మీకు అందరికీ వందనములు.